ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికై అలుపెరుగని పోరాటం చేసిన స్ఫూర్తి ప్రదాత వంగవీటి మోహనరంగ ఆశయ సాధనలో యువత ముందుకు వెళ్లాలని ప్రభుత్వం మాజీ విప్ సామాన్య ఉదయ భాను అన్నారు. గురువారం జగిపేట పట్టణం కోదాట రోడ్డు నందు శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ సామాన్య ఉదయ భాను పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఉదయ భాను మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు వంగవీటి మోహనరంగ చిరస్మరణీయుడు అని అన్నారు. రంగా ఒక కులానికో ఒక వర్గానికో చెందిన నాయకుడు కాదని అన్ని వర్గాల ప్రజలకు చెందిన ప్రజానాయకుడని తెలిపారు. పేదల ఇళ్ల పట్టాల కోసం నిరసన దీక్షలో కూర్చున్న రంగా టీడీపీ వారు అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక రంగాన్ని చంపడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కులాలకి అతీతంగా నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన వంగవీటి మోహనరంగ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని మనం జగ్గైపేటలో మరి వారి యొక్క విగ్రహం ముందు మనం జరుపుకుంటున్నాం. మనందరూ కూడా తెలుసు, జూలై 4వ తారీఖు జయంతి, డిసెంబర్ 26వ తారీఖు వర్ధంతి. ఎన్నో సంవత్సరాల నుంచి మరి 1988 డిసెంబర్ 26 నుండి కూడా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గూండాల చేత విజయవాడలో నడి రోడ్డు మీద మదర్ తెరిసా విగ్రహం ముందు హత్య గావించబడ్డాడు. ఆ రోజు ఆయన ఎవరి కోసం దీక్ష చేశాడు? పేదవారి కోసం. మరి ఆ రోజు క్రీస్తురాజపురంలో కేవలం ఎస్సీలు, బీసీలు నివసించే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష పూని ఆ దీక్ష విరమించమని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు, గూఢచారి శాఖ వాళ్ళు విరమించమని చెప్పినా కూడా ఆ పట్టాలు ఇచ్చేంత వరకు కూడా నేను విరమించనని చెప్పి మరి చెప్పినప్పుడు కూడా ఆ పేదల కోసం ఆ నిరాహార దీక్ష కొనసాగించే సమయంలో మరి ఆయన్ని రాత్రి 1 గంట టైంలో మరి ఒక బస్సు వేసుకొచ్చి తెలుగుదేశం జెండాలు ఆ బస్సు కట్టి ఏ విధంగా మరి ఆయన హత్య గావించారో ఆ రోజు మనం అందరం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టుడుకుపోయింది. కర్ఫ్యూ దాదాపుగా విజయవాడ నగరంలో కాదు, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ నగరంలో కూడా కర్ఫ్యూ విధించిన ప్రాంతం. మరి కర్ఫ్యూ ఎవరు పిలిస్తే వచ్చేది కాదు, ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం. ఆ రోజు ఒక పేదవాళ్ళ కోసం, పట్టాల కోసం దీక్ష చేస్తుంటే ఆయన చంపుతారా అని చెప్పి మరి రాష్ట్రం యావత్తు కూడా ఆయన కోసం మరి సానుభూతిని వ్యక్తపరిచారంటే, కాబట్టి వాళ్ళకి ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయినప్పుడు కూడా మనం జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఒక కార్పొరేటర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యుడిగా జైల్లో ఉండి మరి ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు. అటువంటి పరిస్థితి మరి కాబట్టి తప్పకుండా మరి ఆ మహనీయుడు ఏదైతే పేదల కోసం, పార్టీ కోసం కష్టపడ్డారో తప్పకుండా ఆయన్ని మర్చిపోకుండా ఆయన ఏదైతే ఆశించారో ఆశయ సాధన కోసం మనమంతా కూడా మరి పునరంగితం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో మరి వారి విగ్రహం ముందు మనం జరుపుకుంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, వంగవీటి మోహనరంగ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ రోజు విజయవాడలో ఒక నగర కార్పొరేటర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యులుగా ఆయన పనిచేస్తూ మరి పేదల కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఆయన అనేక రకాలుగా క్రీస్తురాజపురంలో ఇళ్ల స్థలాల కోసం అయితేనేమి, ఇవాళ ఆ రోజు పోలీసు వారి చేత మరి ఆయన ఏ విధంగా బంధించి బట్టలు కూడా తీసి ఏ విధంగా మరి ఆయన ఇబ్బందులు పెట్టారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనంతా కూడా చూసాం. కాబట్టి అటువంటి వ్యక్తిని మరి ఇవాళ ఆయన జయంతి కార్యక్రమాన్ని కానీ, వర్ధంతి కార్యక్రమాన్ని కానీ మనం అందరం జరుపుకుంటామంటే మరి పేదల కోసం, సామాన్య వ్యక్తుల కోసం ఆయన పాటుపడిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మర్చిపోకుండా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అటు తెలంగాణ ప్రాంతం కానీ, రాయలసీమ కానీ, కోస్తా ఆంధ్ర కానీ అన్ని చోట్ల ఇన్ని వేల విగ్రహాలు ఉన్న వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. మరి అటువంటి వ్యక్తికి ఇవాళ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు.